చెఫ్ సరు ఆ పేరే ఓ బ్రాండ్. చెఫ్ సరు పేరుతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? మా హస్బెండ్ తను ఎప్పటి నుంచో అనుకుంటుండు, తను ఆల్రెడీ మీడియాలో ఉండు, ఆ కాన్సెప్ట్ బాగుందని అది తీసుకొని ఇంకా అలా కంటిన్యూ అయినాం. ఎంత బాగుంటుందో మీ ఇద్దరి రిలేషన్, అసలు ఆ బాండింగ్ వీడియోల వరకేనా లేకపోతే నిజంగా మీరు అత్త కోడలేనా లేకుంటే పరాయుళ్ళు ఇంకా కూడి అత్త కోడల్లాగా చేస్తురా అని అడుగుతున్నాను. నాకు కూడా ఒక పని అనేది ఉంటది కదా అనేది ఆలోచనతో ఇక దిగింది. ఇదంతా సక్సెస్ అవుతుందో లేదో, మళ్ళీ లైఫ్ ఎలా ఉంటుందో అనే భయం అనిపించిందా? చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగినాం, మధ్యలో అక్కడికి వెళ్ళినాం, కాకపోతే ఆ వాతావరణం అలా అలవాటు అయిపోయింది. అంటే బెల్లం టీ మీరు రెగ్యులర్ గా చేసుకుని తాగుతూ ఉంటారా? ఎలా వచ్చింది ఈ ఆలోచన? దీన్ని మనమే ఒక్కలమే తాగితే ఎట్లా, దీన్ని కూడా మార్కెట్ కు తీయాలి కదా. 75 ఫ్రాంచైజ్ కన్ఫర్మ్ అయినాయి, 34 ఓపెన్ అయినాయి. మీరు ఇప్పుడు 10 మందికి ఉద్యోగం ఉపాధి కల్పిస్తూ మీరే జీతాలు ఇస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? నేను అట్లా పని చేసేదాన్ని, ఈ రోజు 10 మందికి ఇట్లా ఇస్తున్న, 10 మందిని నేను అక్కడ కూర్చొని కూడా పని చేయించుకుంటున్నా అంటే. తను లేకపోతే మేము ఇక్కడ కూర్చొని మీ ముందు మాట్లాడే వాళ్ళం కాదు. అంటే ఒక్క పాట పాడరు? ముందలి నాగాలివాడ ముచ్చాల పోగులవాడ దాపటెద్దు దప్పిగొన్నది కళ్యాణరాయ ధర్మపురిలో సెల్మదోడోయి. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. చెఫ్ సరు ఆ పేరే ఓ బ్రాండ్. యూట్యూబ్ లో ఫుడ్ బ్లాగర్స్ గా తమ జర్నీ మొదలుపెట్టి ఇప్పుడు విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ గా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తూ ఉన్నారు. కోడలైన సరస్వతి, అత్తగారైన సైదమ్మ గారు, అలాగే వాళ్ళ హోమ్ టూర్ చేసి వాళ్ళు చేస్తున్న పికిల్స్ అలాగే స్నాక్స్ కూడా మనం టేస్ట్ చేసాము. అలాగే బెల్లం టీ పేరుతో చక్కగా ఫ్రాంచైజీలు ఏపీ తెలంగాణలో ఇస్తున్నారు, దాని టేస్ట్ కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరితో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి. వాళ్ళ జర్నీ ఎలా మొదలైంది, ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అనేది ముందుగా వాళ్ళిద్దరితో మాట్లాడదాం. నమస్తే ఆంటీ. నమస్తే. హాయ్ సరస్వతి. హాయ్. చెఫ్ సరు పేరుతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? మా హస్బెండ్ తను ఎప్పటి నుంచో అనుకుంటుండు, తను ఆల్రెడీ మీడియాలో ఉండు, సరే అయినా పర్లేదు ఏదో ఒకటి ఇంకా చేయాలని ఆలోచించుకుంటూ ఇలా సరే అత్తమ్మ కూడా కుకింగ్ బాగొచ్చు. ఫస్ట్ తన ఆలోచన లేదు, నాతో స్టార్ట్ చేసిండు, నేనే పెడదాంలే అని నాతో స్టార్ట్ చేసిండు. కాకపోతే నేను చేయను అని చెప్పేసా, బాగా చేయను అని చెప్పేసి ఆ క్లాసుల తర్వాత తిరుమలగిరికి వెళ్ళినప్పుడు ఒక రోజు నార్మల్గా విలేజ్ షూటింగ్ చేద్దామని చేసాం. ఆ రోజు ఫస్ట్ వీడియో కొరమేను తీసుకొచ్చారు, కానీ అది నాకు కట్ చేయడం రాదు. అది నేను నేర్చిన, కట్ చేయండి అని తిడుతున్నారు, నేను అసలు పట్టుకొని కూడా పట్టుకోలే, నేను చెయ్యను, నాకు ఈ వీడియోస్ వద్దని చెప్పేసిన. ఇక ఆటోమేటిక్గా ఆ రోజు అత్తమ్మ వచ్చేసింది. అట్లా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం ఊరికనే అన్నారు. అంటే నేను తెచ్చిన కొర్రమేను తినిపోతారులే పిల్లలు అని, పండగకు వచ్చారు కదా అని. అమ్మాయి ఏమని ఇంకేం చేసిన, మంచిగా బతికిన కొర్రమేను తెచ్చినావు నువ్వు, ఇంకా ఈడే చేద్దాం పట్టు సారు అని పెట్టేయండు. పెడితే ఏమేం చేసింది, అది పట్టుకోగానే జారిపోతుంది, పానంతో ఉంది కదా, అది పట్టుకోగానే జారిపోతుంది. అసలు ఇవి పట్టుకోవడానికే భయపడుతుంది. ఇద్దరు గొడవ తయారయ్యారు. మీరిద్దరు ఎందుకు గొడవ తయారవుతారు, నేనైతే కడిగిస్తా, మీరు ఈడే చేసుకోరి అన్న. సరేలే అని ఇంకా నేను అడుగుతుంటే ఈడే తీసిండు. మంచిగా గడిగినా నీట్గా ముక్కలు కొట్టినావు, ఇంకా అక్కడ పెట్టినా ఇంకా వండుకోరి అని చెప్పిన, ఈడే చేయండి అని చెప్పిన. ఆహా నువ్వు అది కూడా నువ్వే వండు అన్నాడు. నాకు వండరాదు, నేను అసలు ఆ ఈడేకి రాను, నాకు తెలియదు, నన్ను తెలవందని అల్లగ గుంజాబాకురే, మీరైతే చేసుకోండి అని చెప్పిన. లేదమ్మా నువ్వు ఇంట్లో ఎట్ట వంతావో అట్టనే వండు అన్నాడు. నేను ఇంట్లో ఏముంది చింతపులుసు పోస్తా పోయి మీద వేస్తా అని ఊరికనే అట్ట తప్పించుకోవాలని చెప్పిన. అట్టనే వండు అన్నాడు. నువ్వు చింతపులుసే పోసి వండు అన్నాడు. అన్నా నేను వినలే చాలా చెప్పు, వినకున్నా కానీ రామా ఏం కాదురా ఇది ఒక్కటే చెయ్యి, ఎక్కువ వద్దన్నాడు. సరేలే అని ఇంకా పోయి ఇక అసలు మంచిగా పోనేలేదు, నేను తయారు కానేలేదు, ఏదో ఇంట్లో ఉన్న చీరతోనే కట్టుకున్నా అట్టనే ఊరికి అంటుండని ఇక కూర్చొని ఇంకా ఇంత చింతపండు ఇంత ఉల్లిగడ్డ ఇంత ఈ ముందల పెట్టుకొని ఇంకా నేను ఇంట్లో చేసినట్టే మంచిగానే చేసినాక వండితే కూడా కమ్మగా బాగుంది, తిన్నారు. తిని ఇక ఐడియా చేసిర్రు, చేస్తే కొంచెం మంచి వ్యూస్ వచ్చినాయి, చాలా వ్యూస్ వచ్చినాయి, ఇంకా మంచి రెస్పాన్స్ కూడా బాగుందని. సరే అత్త కోడల కాంబినేషన్ ఎవరిది లేదు, ఆ కాన్సెప్ట్ బాగుందని అది తీసుకొని ఇంకా అలా కంటిన్యూ అయినాం మొత్తం. ఇక పొయ్యి కాడ కూర్చున్నా కాంచి చెమటలు కారుతున్నాయి టెన్షన్కి. అసలు ఎట్లా ఉండాలి, ఎట్లా మాట్లాడాలి, దాన్ని ఎట్లా చూడాలి, ఇవన్నీ ఏంది, నాకు ఇట్లా తెచ్చి పెట్టిండు ముందల, నాకు అసలు వద్దు నాకు చెమటలు పట్టుకొస్తున్నాయి అన్నా కానీ ఇన్లే. ఇక ఎట్లాగా చేసినా మంచిగానే నడిచింది, దేవుని దయ వల్ల
మంచిగా ఇంతవరకు వచ్చింది ఆ కొర్రమీను చేప దయ వల్ల. ఇంకా అంతలోనే మాకు ఊళ్ళో తిరుమలయ్య గట్టు అని ఉంది. తిరుమలయ్య గట్టుకు పోయి తిరుమలయ్య గట్టు చూసుకొని వస్తా నాకు నల్లేరు కనపడ్డది. అబ్బా నల్లేరు అంటే నాకు ఏమి ఇష్టం నరేసు, నల్లేరు పచ్చడి చేసి నేను వీడియోలో పెడతా. నాకే వచ్చింది ఆలోచన. ఇక మళ్ళా వద్దు రాను అన్నదాని నేనే ఈడే చేసి పెట్టాలనుకుంటున్నా అంటే సరే తెంపకరాపు అన్నాడు. ఇంకా పోయి నేను తెంపుతా ఉంటే తన ఇక ఈడే తీసిండు. తెంపుకొచ్చిన మంచిగా తెల్లారి గిల్లి మంచిగా కడిగి ఆ నల్లేరు పచ్చడి చేసేస్తే అప్పుడు అది తిరుమలయ్య సక్సెస్ చేసేసి. దేవుడు తిరుమలయ్య అంటే వెంకటేశ్వర్ల సాయంకాలానికే పోయినాం మేము. అంటే అక్కడ ఉన్న వెంకటేశ్వర్లే మా ఊరి దగ్గర కూడా ఉండవు గుడి అక్కడ. ఇక నల్లేరుతోటి మాకు మంచిగా మిలియన్ పోయింది. నల్లేరు పచ్చడి మిలియన్ వ్యూస్ వెళ్ళిపోయింది. అదొక్కటే మమ్మల్ని లేపింది. ఇక రెండో ఈడే నాది అదే. ఇక ఆంటీ మొత్తం మీద ఒక్క కొర్రమీను మీ జీవితాన్ని మార్చే మా కొర్రమీను చేపే నా జీవితాన్ని మార్చి ఇంత లెక్క పోయిన నేను. ఎంత లెక్క పోయిన అనుకుంటున్నారా ఆంటీ? అయితే అసలు మీరు వండే వంటలతో పాటు చక్కగా అది కూడా కట్టెల పొయ్యి మీద పాతకాలం నాటి వంటలు చేస్తూ ఉంటారు. ఎంత చక్కగా మాట్లాడతారో అసలు మనసులోంచి వచ్చేస్తాయి. ఏది కూడా మీకు చెప్పక్కర్లేదు, మీరు ఏది అనుకుంటారో అది మాట్లాడేస్తారు. అలాగే మధ్య మధ్యలో సరస్వతి సరస్వతి అంటారు. ఈ సరస్వతి ఏమో అత్తమ్మ అత్తమ్మ అంటూ ఉంటుందన్నమాట. ఎంత బాగుంటుందో మీ ఇద్దరి రిలేషన్. అసలు ఆ బాండింగ్ వీడియోల వరకేనా లేకపోతే ఇంట్లో కూడా అలా ఉంటారా? మేము ఇంట్లో కూడా అట్నే ఉంటాం. నిన్ననే మేము అక్కడ ఓపెనింగ్ కని పోతా సద్దది అమ్మలి జొన్న అమ్మలి పెట్టారు నల్గొండల. తాగుదామని దిగినాం. దిగి తాగుతుంటే అమ్మ మీరే కదా ఈడియోలు చేసేదంటే మేమే అన్నాం. నిజంగా మీరు అత్త కోడలేనా లేకుంటే పరాయిళ్ళు గినక కూడి అత్త కోడల్లాగా చేస్తురా అని అడుగుతుండు. అడిగితే మేమన్నాం అట్లేం కదయ్యా, సొంతం మా కోడలే, మా కొడుకు మా మనవడు మనవరాలు అని చెప్పిన. నాకు వచ్చినట్టుగానే డౌట్ వచ్చింది. చూసారా అంటే మీరు ఎన్ని వీడియోస్ చేశారు, ఎంత న్యాచురల్ గా ఉంటారు. అయితే సరస్వతి అత్తమ్మ కంటే కట్టెలు పొయ్యి ఇవన్నీ అలవాటు. పైగా అత్తమ్మ వ్యవసాయం పనుల్లో ఉన్నారు. ఫస్ట్ నుంచి ఆవిడకి అలవాటైందే. మీరేమో చదువుకున్నారు, చక్కగా హైదరాబాద్ లో ఉండేవాళ్ళు. హస్బెండ్ ఏమో మంచిగా న్యూస్ ఛానల్స్ లో న్యూస్ రీడర్. అలాంటిది ఒకేసారి ఇలాగా వచ్చేసి అంటే మీ లైఫ్ కూడా అక్కడ చేంజ్ అయింది. దాన్ని యాక్సెప్ట్ చేయడానికి కొంత టైం బట్టి ఉంటుంది కదా? అవును, చాలా. అసలు నాకు ఫస్ట్ నుంచి కూడా ఫొటోస్ అంటే అసలు అది అక్కడ ఉంటే నేను అక్కడ ఉండేదాన్ని. అసలు ఇష్టమే ఉండకపోయేది. అది పెళ్ళి అయింది, అలా కంటిన్యూ అవుతున్నాం. తర్వాత పిల్లలు, ఇంకా సరే ఖాళీగానే ఉన్నాం. ఇక అలా వచ్చేసి నాకు కూడా ఒక పని అనేది ఉంటది కదా అనేది అట్లా ఆలోచనతో ఇక దిగింది అంతే. ఆంటీ అసలు మీ రోజువారీ లైఫ్ ఎలా ఉంటుంది ఆంటీ? ఒకవైపు వ్యవసాయం ఉంది, పొలం పనులకు వెళ్తారు, మళ్ళీ వీడియోస్ అన్ని చేస్తూ ఉంటారు. ఇవన్నీ మీకు కొంచెం ఎక్కువ పని అయిపోలేదా? ఏమనిపించదు మాకు. ఈ వంటలు చేసినాడు వంటలు చేస్తాం. ఇది మంత్లీ ఒక 3-4 డేస్ సండే వచ్చేవాళ్ళం సిటీలో ఉన్నప్పుడు. ప్రతి సండే షూట్స్ చేసుకొని వెళ్ళేది. సాటర్డే ఆఫ్టర్నూన్ బయలుదేరినామంటే సండే నైట్ మళ్ళీ హైదరాబాద్ పోయేది. అట్లా హాలిడేస్ ఉన్నప్పుడు వచ్చి చేసుకుంటూ వెళ్ళేది. ఈ వంటలన్నీ నిజంగానే మీరు మీ ఇంట్లో చేసినవేనా లేదంటే మా ఇంట్లో చేసిన అట్లా మీరు ఏమైనా కొత్త రెసిపీస్ కనిపెట్టారా? లేదండి, మొత్తం మేము చేసినాయి. పచ్చళ్ళు అయితే మాకు అసలు ఏమో కుషాలు ఆ పచ్చళ్ళు చేయాలంటే. రోటి పచ్చళ్ళు ఇప్పుడు కూడా కందిపప్పు ఉంది, ఏంచి చేయమంటే చేస్తాను. ముందల ఉలువలు ఉన్నాయి, ఉలువలు ఏంచి చేయమన్నా చేస్తా. నల్లేరు పచ్చడ, ఉలువల పచ్చడ అన్ని. మీకు పరీక్షలు ఎందుకు ఆంటీ? చేయమంటే చేస్తా. అంటే టమాటా, పచ్చిమిర్చి, సొరకాయ ఇవన్నీ మేము తిని 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 పచ్చళ్ళు నూరుకొని తినే వాళ్ళమే మేము. అంకుల్ కి నచ్చుతాయా వంటలు బాగా? మీ అత్తగారు మామగారు ఏమనేవారు? మా అత్తగారు మా మామగారు ఇంకా నచ్చదేంది ఇష్టపడి తింటారు. మంచిగా చేస్తుంది మా కోడలు. అసలు నేను వండే వంట అంటే వాళ్ళు అసలు వదిలిపెట్టరు, అంత బాగా తింటారు. పాతకాలం వంటలేమో మీరు బాగా చేస్తారు, మోడర్న్ కుకింగ్ ఏమో చేస్తుంది. చెఫ్ సరు అంటే తన పేరే కదా. మీరేం ఏం చేస్తూ ఉంటారు బాగా సరస్వతి? అన్ని చేస్తుంటా. అవునా? అంటే ఇది నేను బాగా చేస్తా, ద బెస్ట్ అనిపించే వంటకం ఏంటి? తిన్న వాళ్ళు చెప్పాలి. అంటే మీ మీద మీకు నమ్మకాన్ని కలిగించేది ఉంటుంది కదా. మాక్సిమం అన్ని బాగా చేస్తా. అన్ని బాగా. నాన్ వెజ్ బాగా చేస్తా. నాన్ వెజ్ అత్తమ్మ వెజ్ బాగా చేస్తుంటది, నేను నాన్ వెజ్ బాగా చేస్తా. అయితే ఎప్పుడు అత్తమ్మకి సపోర్ట్ చేయడం, హెల్ప్ చేయడమేనా లేదంటే అత్తమ్మ నుంచి వంటలు ఏమైనా నేర్చుకున్నారా మీరు? చాలా నేర్చుకున్నా. అవునా? చాలా. రొట్టెలు చేయడం రాకపోయేది, ఇప్పుడు అవన్నీ వచ్చు. సద్ద రొట్టె, జొన్న రొట్టె, వంటనే కాదు ప్రతిదీ నేర్చుకోవచ్చు అత్తమ్మ నుంచి. చాలా యాక్టివ్గా ఉండడం, ఒకరితో మాట్లాడడం, ఒకరికి రెస్పెక్ట్ ఇవ్వడం, ఇంకేమంటే చాలా హుషారుగా ఉండడం, ఎనర్జెటిక్ గా చాలా నేర్చుకోవచ్చు.
ఎలాగా? వాళ్ళ దగ్గర చాలా ఉంటాయి నేర్చుకోవాలంటే, ఆ. నేర్చుకోవచ్చు. అయితే యూట్యూబ్ లో ఫుడ్ బ్లాగర్స్ గా మీరిద్దరు సక్సెస్ అయిన తర్వాత మీరు పూర్తిగా హైదరాబాద్ వదిలేసి మొత్తానికి నల్గొండకి వచ్చేసారు. మరి అసలు ఏమనిపించింది అంత పెద్ద మహానగరాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చి ఉండడం? మళ్ళీ ఇదంతా సక్సెస్ అవుతుందో లేదో, మళ్ళీ లైఫ్ ఎలా ఉంటుందో అనే భయం అనిపించిందా? అంత భయం ఉంటుంది, పర్లేదు, ఇంకా అది లైట్ తీసుకొని వెళ్ళిపోయాను. ఇక్కడ నుంచే వెళ్ళినాం అక్కడికి, ఇక్కడ నుంచే కదా మనం వచ్చింది. బేసిక్గా మాది ప్రాపర్ కూడా నల్గొండే. ఇన్నాళ్ళు చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగినాం, మధ్యలో అక్కడికి వెళ్ళినాం. కాకపోతే ఆ వాతావరణం అలా అలవాటు అయిపోయింది. స్టార్టింగ్ కొద్ది కష్టం అనిపించింది, ఇంకా తర్వాత నార్మల్ అయిపోయింది అంతే. అయితే మీరు ఫుడ్ బ్లాగర్స్ గా యూట్యూబ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే అక్కడికే ఆగిపోలేదు, మళ్ళీ ఒక్కో మెట్టు ఎక్కడం మీరు ప్రారంభించారు. ముఖ్యంగా చెఫ్ సరు పచ్చళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి, స్నాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఏమేమి తయారు చేసుకుంటారు మీరు? నాన్ వెజ్ పికిల్స్లో చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, గోంగూర చికెన్, గోంగూర బోటి. వెజ్లో టమాటో, పండు మిర్చి, లెమన్, మ్యాంగో, నెక్స్ట్ చింతకాయ, టమాటా ఒరుగుల పచ్చడి. స్నాక్స్లో అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, చాలా రకాలు ఉంటాయి. ఇక లేనిదంటూ ఏం లేదు, మ్యాక్సిమం అన్నీ కవర్ అవుతాయి. ఇప్పుడు ఇంకా సమ్మర్ సీజన్ కాబట్టి వడియాలు కూడా స్టార్ట్ చేస్తున్నాం. మొత్తానికి వెజ్ నాన్ వెజ్ పచ్చళ్ళు అన్ని పెడుతూ అందరికి ఆన్లైన్ లో సప్లై కూడా చేసేస్తున్నారు. మళ్ళీ అక్కడతో ఆగలేదు, ఇంకొక మెట్టు, ఇంకో కొత్త బిజినెస్ లోకి వచ్చారు. అదే బెల్లం టీ. అంటే బెల్లం టీ మీరు రెగ్యులర్ గా చేసుకుని తాగుతూ ఉంటారా? ఎలా వచ్చింది ఆలోచన? మేము ఇంట్లో చేసుకొని తాగుతాం కదా, తాగుతున్నాం కదా, దీన్ని మనమే ఒక్కలమే తాగితే ఎట్లా, దీన్ని కూడా బజార్కు మార్కెట్కు తీయాలి కదా అని మాకు ఐడియా వచ్చింది. మా అబ్బాయికి ఐడియా వచ్చి, అమ్మ ఇది మార్కెట్కి తీద్దాము, మనం ఒక్కలమే తాగితే ఎట్లా, అందరు తాగాలి, దీన్ని రుచి అందరు చూడాలి అన్నాడు. సరే మంచిదే అయ్యా, అయ్యి ఆలోచన కూడా కానీ అని నేను అన్నా. ఇంకంటే అట్లనే సేమ్గా తాగి చూసి దాన్ని చేసేసినాం. ఏపీ తెలంగాణలో మీ ఫ్రాంచైజీలు ఇప్పుడు ఎన్ని చోట్ల ఉన్నాయి సరస్వతి? చాలా చోట్ల ఉన్నాయి. మన మహబూబ్ నగర్లో అయితే 10 షాపులు దాకా ఉన్నాయి ఒక్క దగ్గరే. నార్మల్ ఇంకా హన్వాడ, కొడంగల్, హైదరాబాదు, ఖమ్మం, నెక్స్ట్ జగిత్యాల, జగ్గేపేట, గుంటూరు, మొగుల్తూరు, చాలా చోట్ల ఉన్నాయి. అన్ని 70 ఫ్రాంచైజ్ కన్ఫర్మ్ అయినాయి. 34 ఓపెన్ అయినాయి. 34 ఓపెన్ అయినాయి. ఇంకా తీసుకున్న వాళ్ళందరూ మాకు మంచిగా ఉంది, మంచిగా నడుస్తుంది, మంచిగా ఉందని చెప్పిన వాళ్ళే. కానీ ఎవరు నడవట్లేదు, మాకు ఈ టీ పొడితోటి లాస్ ఉందని చెప్పిన వాళ్ళు లేరు. మంచి సక్సెస్ అయిపోయినాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం. ఇప్పుడు యూట్యూబ్ లో మొత్తం కూడా ట్రెండ్ అంతా కూడా పికిల్స్ 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 అనే నడుస్తుంది. మీరు కూడా అలాగే కదా, ఫుడ్ బ్లాగర్స్ గా మీ స్టోరీ అనేది మొదలు పెట్టి ఆ తర్వాత పికిల్స్ ఇలా స్నాక్స్ లోకి వచ్చారు. ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది ఈ బిజినెస్? మేము అని చెప్పను, కానీ నాకు తెలిసి అందరూ ఎందుకు స్టార్ట్ చేసి ఉంటారంటే, యూట్యూబ్ ఒకప్పుడు రెవెన్యూ చాలా ఉంది, తర్వాత చాలా వరకు తగ్గిపోయింది. ఎంత ఎక్కువ ఇచ్చినారో అంత తగ్గిపోయింది. $1000 వస్తే తర్వాత $200, $300కి తగ్గిపోయింది. ఇక ఆటోమేటిక్గా నెక్స్ట్ మన బ్యాకప్ ఉండాలి కదా ఇంకోటి, అలా దాని పక్కకు అందరు వచ్చేసినారు. వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు, ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చేసేస్తున్నారు. ఇంకట్లా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చాలు పచ్చళ్ళు పచ్చళ్ళు పచ్చళ్ళు. ఒక్కోసారి వింటుంటే నాకే విరక్తి వస్తుంది. ఆ వీడియోస్ చాలా వరకు మేము మందికి అప్లోడ్ చేయట్లేము ఎక్కువ శాతం. అది పాపం నిజంగా చూసే వాళ్ళకు కూడా పిచ్చెక్కిపోతుంది అది, అవి అంతగానో మరీ పెడుతుంటే. రీసెంట్ గా ఈ అలేకియా పికిల్స్ కూడా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది కదా, అసలు ఎంత పెద్ద రచ్చ అయిందో మనం అందరం కూడా చూసాము. మెయిన్ ఏంటంటే నెగిటివ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి, అలాగే ఆడవాళ్ళు బిజినెస్ చేస్తున్నారంటే ట్రోల్స్ చేస్తూనే ఉంటారు. ఇక దాంతో ఇక ఆడపిల్లలు వాళ్ళు కొంత చిన్న ఏజ్ అయ్యేసరికి వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. అది చూసినప్పుడు మీకు ఏమనిపించింది? దీని గురించి వద్దనిపిస్తుంది మేడం. అంతేనా? అయితే దీనికి లింక్ గా నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. మీకు కూడా వాళ్ళలాగే నెగిటివ్ కామెంట్స్ రావచ్చు, మిమ్మల్ని కూడా ట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, ఆ నెగిటివిటీని మీరు ఎలా ఎదుర్కొన్నారు? నెగిటివిటీ వస్తుంది కానీ వదిలేసినాం. అయ్యా వస్తూనే ఉంటాయి. స్టార్టింగ్ నిజంగా చాలా బాధపడ్డాం అవి చూసినప్పుడు. నేనే కామెంట్స్కి రిప్లై ఇచ్చేదాన్ని, చాలా బాధపడ్డా. తను చెప్పేవాడిగా అవన్నీ పట్టించుకోక, అవి వస్తూనే ఉంటాయి, మనం ఏమంటారు, మనం చేసుకుంటా పోతూనే ఉండాలి. మనం మంచి చేయాలి ఎంతసేపు ఉన్నా. మన మంచిని వాళ్ళు చెడు అంటారో ఎట్లా అంటారో అనుకోని, మన తిన్న వాళ్ళైతే మంచిగా ఉన్నదని అంటే చాలు. మనకి వాళ్ళు కావాలి కొనను వాళ్ళు కూడా పెట్టిరు కొంతమంది మామూలు, ఇట్లా ఉంది కూర, ఇట్లా బాగాలేదు పచ్చడి, ముక్కలు లేవు, అది ఇది అని కూడా కామెంట్లు చాలా మంది పెట్టారు. పెట్టినా మేము దానికి ఎదుర్కొన్నాం. పెట్టని మేమైతే మంచిగా చేస్తున్నాం. ఆ భగవంతుడు అన్నోడు ఉంటే మాది ముందుకు నెట్టుకొని పోతాడు, అదే సక్సెస్ అవుతుంది. ఆయన కామెంట్ పెట్టినైతే మేము తగ్గాం, ఆయన తిట్టాం. పెట్టుకొని ఆయన తగ్గాలే,
చేయలేక మేమన్నా దగ్గర ఇంకా అంతే అనుకున్నాం. అంతే. మీలాగే ఇలాగా ఒక్కసారి సోషల్ మీడియాలోకి డిజిటల్ మీడియాలోకి వచ్చి చక్కగా ఇలా బిజినెస్లు చేసుకుంటున్న వాళ్ళని కూడా చాలా మంది రకరకాలుగా ఇలా ట్రోల్ చేస్తూ ఉంటారు, నెగిటివ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు. కొంతమంది అయితే అవన్నీ చూసి డిప్రెషన్ లోకి వెళ్ళి అసలు ఈ యూట్యూబ్ వద్దు బాబోయ్ అని పారిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారా ఆంటీ? మేమేం చెప్పం వాళ్ళకి, లైక్ తీసుకోవాలి, మంచిదేలే పెట్టనీలే అనుకుంటాం మేము. పెట్టనీలే, మనమైతే మంచిగా చేస్తున్నాం, వాళ్ళు పెట్టనీలే అని అనుకుంటాం మేము. వాళ్ళని తిట్టాం మేము, వాళ్ళని ఏమనం. ఆయన ఇప్పుడు నెగిటివిటీ వస్తేనే కదా పాపులర్ అవుతారు అందరూ. ఫస్ట్ కొంతమంది చాలా నైట్ గా పాపులర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. కష్టం అనేది ఎవరు చూడట్లేరు కదా ఎక్కువ. కరెక్టే, అది నిజమే కదా. అవునవును. ఇప్పుడు మీరు పికిల్స్ ఇవన్నీ పెడుతూ ఉన్నారు కదా, స్నాక్స్, అలాగే ఇప్పుడు బెల్లం టీ, వీటన్నిటికి సంబంధించి లైసెన్స్ ఉందా అనే కూడా కామెంట్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఏం చెప్తారు? లైసెన్స్ నెంబర్ ఉంది, దానికి మ్యానుఫ్యాక్చర్ డేట్స్ ఉంటాయి, ఆ లేబుల్ మీద ప్రతి ఒక్కటి ఉంటుంది, మనం వాడే ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి అందులో. ఏ పికిల్కి సంబంధించి ఆ పికిల్కి డిస్క్రిప్షన్ ఉంటుంది అక్కడ. అలా లేకపోతే మన వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. వెబ్సైట్ కూడా అన్ని లైసెన్స్ ఉంటేనే వెబ్సైట్ ఇస్తారు, లేకపోతే రాదు. అది కూడా అన్నీ ఉన్నాయి. ఆంటీ మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది? మాకా 3 ఎకరాల పొలం ఉంది. 3 ఎకరాల పొలం. మీరు చక్కగా వ్యవసాయం చేసుకునే వాళ్ళు, పల్లెటూళ్ళలోనే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మీరు చక్కగా ఇలాగ సిటీకి వచ్చేసి మీరే ఒక బిజినెస్ ని ఏర్పాటు చేసి ఇంకొంతమంది 10 మంది మహిళలకి మీరు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. ఎంతమంది పనిచేస్తున్నారు మీ దగ్గర? 10 మంది. జీతాలు ఎలా ఇస్తారు వాళ్ళకి? మంత్లీ సాలరీ లెక్క, మంత్లీ వర్క్ని బట్టి. వర్క్ పొయ్యి దగ్గర చేస్తే ఒకలాగా ఉంటుంది, ప్యాకింగ్ దగ్గర చేస్తే ఇంకొకలాగా ఉంటుంది. నిజంగా ఒక విధంగా హ్యాపీ అది. మన పొలంలో మనం పని చేసుకుంటే ఎవరి పనులు వాళ్ళు, మనం కూడా ఒకరికి ఆధారం చూపించడం, జీవనాధారం. మళ్ళీ మన పని మనమే చేసుకుంటున్నాం కదా, పొలం వల్ల మన పని మనమే చేసుకున్నాము. 10 మందిని పెట్టుకునేది ఒకళ్ళం ఎవరం చేయలేం కదా, పొలం వల్ల కూడా రైతులం కూడా. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక కూడా మన పని మనం చేస్తున్నాం, 10 మందిని పెట్టుకుంటున్నాం, 10 మందితో సంతోషంగా ఉంటున్నాం, వాళ్ళ దాలకెలా తీస్తున్నాం, మాది మాకే. వాళ్ళని కూడా ఎంచుకున్న పీపుల్ని కూడా మేము లేని వాళ్ళని తీసుకుంటాం ఫస్ట్. చాలా ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళనే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాం, వాళ్ళనే తీసుకుంటాం. అలా మన వంతు మనకు వాళ్ళకి సహాయం చేయాలి. అట్లయినా నెలకి ఎంత జీతాలు ఇస్తూ ఉంటారు మీరు? 1 lakh వరకు ఉంటుంది. మీరిద్దరే సంపాదిస్తూ మళ్ళీ మీరు ఆంటీ మీరు ఒకప్పుడు రైతుగా ఉన్నారు, అంటే ఇప్పుడు కూడా ఉన్నాయి పొలాలు, వ్యవసాయం అంతా నడుస్తూనే ఉంది. 6 కాలం కష్టపడి పండించినా గానీ రైతన్నకి చేతికి వచ్చేది మాత్రం చాలా తక్కువే. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే రోజులు చాలా తక్కువ ఉంటాయి. అలాంటిది మీరు ఇప్పుడు 10 మందికి ఉద్యోగం ఉపాధి కల్పిస్తూ మీరే జీతాలు ఇస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? అసలు హ్యాపీ, సంతోషం, హ్యాపీగా ఉంటుంది. ఆ రోజు వస్తే అసలు ఏంది నేను అట్లా పని చేసేదాన్ని, ఈరోజు 10 మందికి ఇట్లా ఇస్తున్నా, 10 మందిని నేను అక్కడ కూర్చొని కూడా పని చేయించుకుంటున్నా అంటే అసలు ఏందో ఇదంతా మన వ్యూస్ సపోర్ట్. చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు మనకి సపోర్ట్, అందరిది సపోర్ట్ ఉంది. ఈ రోజు మీరిద్దరు ఎంత కష్టపడ్డారు, ఎంత మా కష్టాన్ని వాళ్ళు మా కష్టాన్ని కూడా వాళ్ళు పంచుకొని మాదంటే ఏందో అనేది వాళ్ళకి కూడా అర్థమై చేసారు. ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ 3 months మేము ఫుడ్ లేదు, నిద్ర లేదు. మీరు ఇందాక వర్క్ చేసిన ప్లేస్ ఉంది కదా, ఒక 2 గిన్నెలు 2 కడాయిలు అవన్నీ పట్టుకొని వచ్చి అక్కడే బట్టలు, అక్కడే తిండి, అక్కడే వండుకోవడం. ఒక 2 months అలానే వండిపోయినాం. పిల్లల్ని కూడా 3 months తర్వాత స్కూల్ జాయిన్ చేసినాం. ఈ సోటులనే పండేది, 7 ఇక్కడే పడుకునేది, ఇంటి ఎక్కడనే పండుకునేది. ఇటుపక్క అటుపక్క అయ్యే ఉండేది, బాక్సులు డబ్బాలు అన్నీ ఉండేది. పొయ్యి మీద కళాయి పెట్టగానే ఆనొచ్చేది. కళాయి దేను ఇంట్లో పెట్ట, మన చికెన్కి, చేపలకి, మటన్కి 3 కళాయిలు పొయ్యి మీద ఎక్కించి అట్లా పెట్టగానే వర్షాకాలం అక్కడ రేకులు వేసుకోలేదు, వచ్చిందే కొత్త. అసలు ఏం ఇబ్బందులు పడ్డాము, ఏ కష్టాలు పడ్డాము. ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గాజు బాటిల్స్లలో మనం పంపించినప్పుడు పగిలిపోయి ఎక్కువ. స్టార్టింగ్ ఏం తెలియదు కదా, కొత్తగా ఏదైనా పని చేయాలంటే చాలా టెన్షన్స్ ఉంటాయి. తెలిసి తెలియకుండా చేస్తుంటాం. అన్ని తెలిసి ఉంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే అన్ని తెలిసినాయి కాబట్టి ఈజీ. స్టార్టింగ్ అయితే చాలా కష్టం ఉంది, చాలా అంటే చాలా. వెబ్సైట్ నుంచి వచ్చే ఆర్డర్స్ తీసుకోవడం, వాటికి అన్ని రిప్లైలు ఇవ్వడము, వెబ్సైట్ త్రూ అన్ని చూసుకోవడం. నరేష్ అండ్ మానస చూసుకుంటారు, మా ఆడపడుచు. అట్లా ఏదైనా మాకు బ్యాక్ బోన్ అయితే మా ఆయనే. తను లేకపోతే మేము ఇక్కడ కూర్చొని మీ ముందు మాట్లాడే వాళ్ళం కాదు. తన ఆలోచన తనది అంతే, మొత్తం తనతోటి మేము వెళ్తున్నాం, తన వెనక.
ప్రతి మగాడి విజయం వెనక ఓ ఆడది ఉంటుంది అంటారు కదా, మీ ఇద్దరి విజయం వెనక ఒక మగాడు, అతనే నరేష్, మీ హస్బెండ్, మీ అబ్బాయి. అంతే. బాగుంది. ఇప్పుడు పికిల్స్ దగ్గర కూడా ఎప్పుడు 24 hours మా మామయ్య ఉంటాడు. మార్నింగ్ ఈడ 6కి లేచిండంటే అక్కడ పోయి వస్తాడు, ఒకసారి మళ్ళీ వస్తాడు, తింటాడు, మళ్ళీ పోతాడు, మళ్ళీ వర్కర్స్ వచ్చే టైంకి అక్కడ కూర్చుంటాడు, మళ్ళీ లంచ్ టైంకి వస్తాడు, మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ నైట్ వస్తాడు, పడుకుంటాం. మళ్ళీ ఇదే ఎక్కువ. మేమున్న బయటికి వెళ్ళిన పిల్లల్ని చూసుకున్న అటున్న ఇటున్న ఎవరున్నా లేకపోయినా మా మామయ్య అక్కడ ఉండి చేపిస్తాడు అన్ని పనులు. తను మెయిన్ సపోర్ట్. ఇంకా అక్కడ మీరిద్దరు అత్తా కోడళ్లే కాదు, బిజినెస్ పార్ట్నర్స్ కూడా. మీ ఇద్దరి కష్టం కూడా ఉంది. మరి డబ్బులు ఎలా షేర్ చేసుకుంటారు? అవన్నీ మాకు తెలియదు. పని చేయటం వరకే మాది. అంతేనా? అంతే. డబ్బులు అక్కడి నుంచి అక్కడికి నరేష్ వారే అంత అక్కడే ఆయనే అన్ని నరేష్ గారే చూసుకుంటారు, ఫైనాన్షియల్స్ అవన్నీ. ఒకవైపు యూట్యూబ్ లో వీడియో అసలు ఇంకా మేము పట్టించుకోము ఆ డబ్బుల గురించి. ఎంత వస్తున్నాయా, ఎంత రావట్లేవా, ఎంత పోతున్నాయా అనేది తెలియదు మాకు. మేమేమున్నా వచ్చిన వాళ్ళతో పని చేయించుకోవటం, సామాన్ లేకుంటే చెప్పటం, అన్ని దింపుతాడు సరుకులు. ఒకవైపు యూట్యూబ్ లో వీడియోస్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో, ఫేస్బుక్ లో, ఇన్స్టాలో ఎక్కడ చూసినా మీరిద్దరే అత్తా కోడళ్ళు భలే ఉన్నారే అనిపిస్తూ ఉంటుంది. స్నాక్స్, పికిల్స్ బిజినెస్ చేస్తున్నారు, అలాగే బెల్లం టీ ఫ్రాంచైజీస్ నడుస్తూ ఉన్నాయి. ఇలాగా ఎక్కడ చూసినా సక్సెస్ అది అనేది కనిపిస్తుంది. నెలకి ఎన్ని లక్షల ఇన్కమ్ వస్తుంది మీ ఇద్దరికి? తెలియదు అని మాత్రం చెప్పద్దు. నిజంగా తెలియదు మేడం. ఎంతో కొంత ఒక ఐడియా అయినా వస్తుంది కదా. పోనీ ఇంత వచ్చింది, ఇంత ఖర్చు పెట్టి అన్ని ఖర్చులకు అందరికి సాలరీస్ ఇవ్వంగా, మా ఖర్చులకు పోంగా, అంతే కొంత మిగులుతుంది అంతే. మళ్ళీ ఇల్లు అంతా గడవడం. మరి అందరు అనుకోవచ్చు ఎంత పచ్చళ్ళ మీద ఓవర్ ప్రాఫిట్ వస్తుందని, అసలు రాదు. నిజంగా చెప్తున్నా, ఒక పికిల్ తయారు చేయడానికి 700-800 900 వరకు ఖర్చు అవుతుంది. ఇప్పుడు ప్రతి దాని మీద రేటు పెరిగింది. ఏది కొనక రావాలన్నా ట్రాన్స్పోర్ట్ కావాలి, ఆ ప్రతి ఇంగ్రీడియంట్కి ప్రైజే, మళ్ళీ అన్ని క్వాలిటీయే వాడుతున్నాం. అందరికంటే వెబ్సైట్లో మనకు తక్కువ ప్రైజే ఉంటుంది. సో తక్కువ మార్జిన్ తోటే ఎక్కువ అట్లా రన్ చేస్తున్నాం దాన్ని. అలా సరస్వతి, మీ పేరెంట్స్ నీకు ఈ పెళ్లి సంబంధం మాట్లాడినప్పుడు మీ వారు చక్కగా ఒక జాబ్ చేసుకుంటూ మీడియాలో ఉన్నారు. ఆ తర్వాత ఇంకా అసలు చాలా కొత్త కొత్త స్టెప్స్ అనేవి మొదలయ్యాయి. ఇప్పుడు ఏమంటున్నారు మీ పేరెంట్స్? ఇప్పుడైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు వాళ్ళు. మా నాన్నకి గుడ్ల షాప్ ఉంది ఇక్కడే దగ్గరలోనే. వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి చెప్తాడు, నా బిడ్డ అట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది, ఈ పని చేస్తుంది అట్లా. వాళ్ళే అడుగుతారు మా నాన్నని, వచ్చిన ప్రతి ఒక్కరు అడుగుతారు. ఏ ఊరి పోయినా మీ బిడ్డ ఇట్లా చేస్తుందని అడుగుతారు. వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఆంటీ, అసలు ఈ వయసులో మీరు ఇంత సక్సెస్ సాధించడం, ఫేమస్ అవ్వడం, పాపులర్ అవ్వడం, ఒక రకంగా మీరు సెలబ్రిటీ ఆంటీ, ఎలా అనిపిస్తూ ఉంటుంది? ముఖ్యంగా మీ ఫ్రెండ్స్, సావాసగాళ్ళు అదే కదా అనేది, మీ చుట్టాలు ఏమంటారు? అంటారు, ఎప్పుడే మా ఇంట పనికి వచ్చేదానివి, సేనుకు ఇట్లా అట్లా చేసేదానివి, ఈ రోజు వంటలని పోయి సుఖపడుతున్నావు, మంచిగా చెప్తారు అని పోతావు, పాటలు పాడుకుంటా, కథలు చెప్పుకుంటా, మాట్లాడుకుంటా ఉంటున్నావు, నీకు సుఖం వచ్చింది, నీకు మంచిగా చేస్తున్నారేసు అని చెప్తారు. అంటే మీరు ఎదురుగా కెమెరా ఉంది అవేం పట్టించుకోరు, మీరు ఎలా ఉంటారో అలాగే ఉంటారు న్యాచురల్ గా. అంతే. అవును. మామూలుగా కాస్త సరస్వతి తక్కువే మాట్లాడుతుంది కదా అంటే, ఎందుకు మంచిగా మాట్లాడుతుంది? లేదు, చాలా తక్కువ. ఏం లేదు, కొంచెం సైలెంటే అనిపిస్తుంది. అవును, చాలా సైలెంట్. ఇప్పుడు కొంచెం మాట్లాడుతున్నా. మ్యారేజ్ అయిన కొత్తలో అయితే మీరు మాట్లాడితే తప్ప నేను మాట్లాడేదని కాదు, అలా ఉండేది. ఈ వీడియోస్ ద్వారా కొంచెం ఓపెన్ అయిన, అంతే. చాలా ఓపెన్ అయినా, ఇంతకు ముందు ఓపెన్ అయ్యేదాన్ని కాదు. అలాగా, అట్లా. ఓకే. చాలా. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు సరస్వతి? ఇంకా దీన్ని చాలా ప్లానింగ్స్ ఉన్నాయి. బెల్లం టీని రీటైల్ గా తీసుకురావాలి, ఇంకోటి నెక్స్ట్ పికిల్స్ ని, వీటిని ఇంకా తక్కువ మార్జిన్ తో సేల్ చేయాలి, ఇంకా పెద్దగా చేయాలి దీన్ని. అలా మీరేమనుకుంటున్నారా ఆంటీ? ఇంకా ఎదగాలి, భగవంతుని దయ వల్ల ఇంకా మంచిగా చేయాలని అనుకుంటున్నాం. అంటే మీరు బాగా అలా కోరుకోండి, అన్ని అయిపోతాయి. మనం ఏది కోరుకుంటే అదే ఇస్తాడంట దేవుడు. మనం కోరుకునే కోరికలో కూడా నిజాయితీ ఉండి, ఇది కరెక్ట్, ఇది ఇవ్వాలి అనిపించినప్పుడు దేవుడు ఇచ్చేస్తాడంటే. దానికి ఒక టైం కూడా వస్తుంది. మీకు కూడా ఇప్పుడు వచ్చింది ఆ టైం కదా ఆంటీ? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను లైఫ్ ని ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా చెప్పాలంటే. నాకు ఇలాంటి భర్త రావాలి, ఇలాంటి పిల్లలు కావాలి, ఇలాంటి స్కూల్కి వెళ్ళాలని నేను ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ని లైఫ్ అదే ఇస్తుంది, అంతే. జీవితాన్ని జీవితంలాగా అనుభవించడం నేర్చుకుంటే చాలు, అన్ని అంతే. అంతే అంతే. నేను అసలు ఈ వంటలు చేస్తా అనుకోలేదు, ఇక్కడికి TV9 ముందరికి వస్తా అనుకోలేదు. మరి భగవంతుడే తీసుకొచ్చాడు. ఐ డ్రీమ్.
ముందరికి వస్తానే అనుకోలేదు. ఆ భగవంతుడు అన్నాడు ఈ రోజుకి నీతో మాట్లాడించి మీ ఛానల్కి వచ్చేటట్టు చేసాడు. నిజమే ఆంటీ, ఈ టైంకి నేను ఇక్కడ కూర్చొని ఇలా మాది చేస్తాను. ఫస్ట్ ఇంటర్వ్యూ, ఎంత ఓపెన్ గా మేము మాట్లాడడం. అలాగా ఫస్ట్ ఇంటర్వ్యూ. ఓకే. ఈ 2-3 years లో మేము దేనికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు, ఏ ఛానల్ వాళ్ళకి. ఫస్ట్ ఇంటర్వ్యూ. అవును, బిజినెస్ స్టార్ట్ చేసి కూడా దాదాపు ఏడాది కావచ్చు. మేమే అసలు ఎప్పుడు ఇయ్యొద్దు మనమే ఉంటే అది వెళ్ళిపోతుంది, అవసరం లేదని మేము వెనకకి వెళ్ళే వాళ్ళం. ఎప్పుడు మా అత్తమ్మ లేదు ఇద్దాం అంటది. ఆంటీ నిజంగా భలే యాక్టివ్ కదా ఆంటీ. నేను అన్ని వెనకకి వేసుకొస్తూ ఉంటా, నీ చేయను నువ్వు వెళ్ళు అని అంట. ఆ, అట్లా వెళ్తుంటా. చాలా యాక్టివ్, మంచి సాంగ్ కూడా పాడుతుంది. అవునా ఆంటీ? ఒక్క పాట పాడరు ఏం పాట రావులే అమ్మ, ఆంటీ? ఏదో ఒకటి పాత పాటతో మనం ముగించేద్దాం ఇంకా. ఆ. ఇప్పుడు ఏం పాటలు వస్తాయి? ఒకటి ఏదైనా పాట పాడండి. కలుకు కంచుంగారాలు వెలుకు వెండుంగారాలు రల సెలకల నడువలేనయ్యా రామిరెడ్డి దొర రాజుకొక్క మాట చెప్పయ్యా సెతికి సే మంచి కడము చేసి పెట్టిన బన్న సరము సెను మారున నేనే ఉంటాయ్యా రామిరెడ్డి దొర రాజుకొక్క మాట చెప్పయ్యా కుర్చటి భూజాల మీద కుంకుమ తువాలేసుక వేడికో బయలెల్లినవయ్యా రామిరెడ్డి దొర వెందుల బయలెల్లినవయ్యా బుడద మట్టల కూర వండి తినమా నీ ముంగల పెట్టితే వలిగలిగి పోతవేమయ్యా రామిరెడ్డి దొర వలిగలిగి పోతవేమయ్యా అనుకోకుండా రావాలంటే ఇవన్నీ చేలల్లో పాడే పాటలు కదా ఆంటీ, పనులు చేసుకుంటా. అవును, చాలా బాగుందంటీ, మాకు మళ్ళీ అవన్నీ గుర్తు చేశారు పెద్దవాళ్ళు. ముందలి నాగాలివాడ ముచ్చాల పోగులవాడ దాపటెద్దు దప్కి కొన్నది కళ్యాణరాయ ధర్మపురిలో సెల్మదోడోయి వెనక నాగాలివాడ వెండి బెత్తం కోలవాడ నిన్న పోయిన కన్నెలిద్దారు కళ్యాణరాయ నిన్ను గలవారిలుతున్నారు. మీరు ఈ వంటలన్నీ ఎక్కడ నేర్చుకున్నారంటీ? నేనా మా నాయనమ్మ మా అమ్మ చేస్తుంటే చూసేది. వాళ్ళు కూడా అనేది కదా నీకు ఎసొంటి మొగడు వస్తాడు, ఎట్లా మీ ఎసొంటి అత్తగారు వస్తారు అమ్మ, మంచిగా వంటలు నేర్చుకోమని అలా నెచ్చిడిగా తిట్టేది మా నాయనమ్మ గిట్ట. ఇంక నేను నేర్చుకుంటలే అనేది. ఇంకా అప్పుడప్పుడు వాళ్ళు చేస్తుంటే చూసేది, వాళ్ళు వండుతుంటే చూసి అట్లనే వండుకుంటూ నేర్చుకుంటూ వచ్చినాయి అంతే. నాకని కొలతల ప్రకారం వేయరు అన్ని అంతే, అందాది వేస్తా. అన్నం కూడా ఇట్లా చేయితోటే పెడతా. సరే ఆంటీ, ఇంట్లో వరకు ఓకే, వీడియోస్ వరకు ఓకే, ఎలా ఉన్నా నడిచిపోతది. మరి ఇప్పుడు మీరు బిజినెస్ లోకి దిగారు కదా, అన్ని చక్కగా పక్కా కొలతలతో చెయ్యాలి. మరి వాటికి అలాగే సెట్ అవుద్దా? ఫస్ట్ నేను అందాదగానే ఇస్తా, ఈమె జోక్కొని వేసుకుంటది అంతే. మొత్తానికి మీ చేతి వంటని చక్కగా కోడలికి అలవాటు చేశారు, ఆవిడ మొత్తం నేర్చేసేసుకుంటుంది పక్క నుంచి. నేను చేసేదాన్ని 10th నుంచి వంట ఇంట్లో. చాలా మంది వర్కర్స్ కూడా ఉండేది ఎగ్స్ షాప్కి ఇట్లా. అప్పుడు బర్రెలు ఉండేది, ఇవన్నీ ఉండేది. నేను కూడా అట్లా వంట చేసేదాన్ని. రోజు మా ఇంట్లో కూడా ఒక 5 కేజీలు అన్నం ఉండేది, ఒక 2-3 కూరలు ఉండేది. అలా నాకు కూడా వంట వచ్చేసింది. అయితే అన్ని సక్సెస్ అవుతాయి అని కూడా అనుకోలేము కదా. మీరు పెట్టింది పచ్చడి గానీ లేదంటే ఏమైనా స్నాక్స్ గానీ ఫ్లాప్ అయిపోయినవి, పనికి రాకుండా పోయినవి ఏమైనా ఉన్నాయా అంటే? ఇది అంటే ఫస్ట్ లో ఎప్పుడన్నా పోతాయి, ఎంత మంచి ఆయనకైనా పోతుంది. అసలు ఎంత మంచి వంట చేసే వాళ్ళకైనా ఒక్కోసారి వంట అనేది పోతూనే ఉంటది. ఆ పోయినప్పుడు మేమే తింటాము, లేకుంటే మాకు వచ్చిన వాళ్ళ వర్కర్స్కు ఇంత పెడతాం, మళ్ళీ మంచిగా కొంటాం. దాని నుంచే కదా తెలిసేది. అంటే మీ ఇద్దరి శారీస్ చాలా బాగున్నాయి. అయితే నాకు ఇప్పుడు మీ ఇద్దరిని చూసినప్పుడు ఒక క్వశ్చన్ అడగాలి అనిపించింది అనమాట. ఎందుకంటే మన ఆడవాళ్ళకి బంగారం అంటే చాలా ఇష్టం ఉంటది కదా. మీరు కూడా ఏదో 4 రూపాయలు రాగానే ఇంకా ఏదో బంగారం కొనుక్కుందామని అనుకుంటారు ఖచ్చితంగా. అయితే ఇప్పుడు బంగారం ఏమో 1,00,000 రూపాయలు అయింది, కొనుక్కోవాలా వద్దా అంటే ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు అవసరాన్ని బట్టి కొనాలి. ఇప్పుడు మనకు అవసరం లేదులే, ఎందుకు 1,00,000 రూపాయలు ఎందుకు పెట్టాలి, ఇంకో ఏదన్నా ఒక వస్తువు కొనేసుకుందాం అనుకుంటే కొనేసుకోవచ్చు. ఆ వస్తువు ఎందుకు కొనాలి, ఇదే వస్తువు కొనుక్కోవాలనుకుంటే 1,00,000 పోయినా లేదనుకుంటే కొనేసుకోవచ్చు. అవును, పైగా దీన్ని ఏదో బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తాము అంటే ఇంకో ఈ 4 రూపాయలకి ఇంకో అది 10 రూపాయలు అవుతుంది. అవును, పనికి వస్తుంది అనిపిస్తుంది.